రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడమే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయి మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోయి మిత్రులం. చిన్ననాటి తాకినట్టు ఈ కాలం కూల్చనా మనకు మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతువిరా మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వుంటేనే మనమని అంటామురా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా
అర్థమవుతుందా? మీ మామగారు ఏమనంటే చెప్పు, బండి గురించి 5 రోజులు వెళ్తాం. మామా నీ మీద మాకేం కోపం లేదురా. దీని అమ్మాయిన పరిసరాలు అన్ని మేము చూసుకుంటాం. మంచిగా పోయినా కదా ఫోన్ చేయి. అర్థమైందా? గమ్యం చేరే పయనాన్ని స్నేహం మాపుతుందా? నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా? అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముకురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. ఓకే ఓకే వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. ఈ మాటే ఓ పాటై పాడేనా కోయిలా, ఆ పాటే ఆ మాటే ఏమైందో నేడిలా. ఎవరి మాట కోసం అలకు అంత స్నేహం, తత్వమే వాటికుందిగా. చినుకులాంటి స్వప్నం చేరుతుంది సంద్రం, కాలమే వేచి చూడగా. ఆ చినుకే వానలా మారుతుంది రేపలా, ఆలోనే ఏంటి తొందరా. అమ్మా నాన్నతో గల్లీ గ్యాంగ్తో చేసామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు,
శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో, పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో, కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో. ఈ జ్ఞాపకాలు అన్నీ, ఈ అనుభవాలు అన్నీ పునాదై కట్టాలి మన కోటనే. ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే. ஞாபகம் மோதுதே, மனம் ஏங்குதே, ஞாபகம் வருகுதே, உள் தவிக்குதே. இமை மூடாமல் நான் துடித்தேனே, ஞாபகம் மோதுதே, மனம் ஏங்குதே. வாராமல் தாராமல் மனம் எங்கோ போகுதே, வாராமல் தாராமல் மனம் எங்கோ போகுதே. ஞாபகம் மோதுதே, மனம் ஏங்குதே, ஞாபகம் வருகுதே, உள் தவிக்குதே. வேண்டுமே அதே ஞாபகம், அதே சௌரபம் மீண்டும் வேண்டுமே. ஒரு முறை என் பிழை மறந்து நீ வந்திடு, உனை பிரிந்தேங்கிறேன் வந்திடு. ஒரு முறை என் பிழை மறந்து நீ வந்திடு, இன்று நான் கேட்கிறேன் வந்திடு. ఎన్నెన్ని గుర్తులో అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే, ప్రాణం పంచుకున్న
రోజు స్నేహానికి అర్థం తెలిసిందిక్కడే. నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా. అర్థం గాని జీవితాన్ని పాఠం లాగా నేర్చింది ఇక్కడేగా. కలిసింది ఇక్కడే, విడిపోతుంది ఇప్పుడు ఇక్కడేగా. నేస్తమా లందరే 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 లందా లందరే లందరే దరే లం లం లం. ఎన్నెన్ని గుర్తులో అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు, చాలానే సరదాలలో ఆ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. కలిసింది స్నేహం క్యాంటీన్ చాయిలా. అటెండెన్స్ తగ్గిపోకుండా ముందుగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లో నా బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन. गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन. ना किसी मंजिल की फिकर थी, जिंदगी जीने की उम्र थी. दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या दिन थे. वो दिन भी क्या दिन थे. वो दिन भी क्या दिन थे. वो दिन भी क्या दिन थे.
వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా అనంతమా వసంతమా హ్యాపీ డేస్ 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 ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 ఏ కథ ఎటు పరుగెడుతుందో ఏ అడుగెటు తడబడుతుందో ఏ మలుపెట్టుగా నెడుతుందో తెలీదే ఏ క్షణం ఎప్పుడేం చేస్తుందో ఎవరినెలా నిలబెడుతుందో ఎవరినెలా పడగొడుతుందో తెలీదే మెరిసే కలలు తడిసాయి ఎందుకు విరిసే లోపుగా ఎగసే అలలు విరిగా ఇదే నీకు తెలవని తలపుగా స్వరంలో ఆగిందే కెరన్ नंबर 1 कोती नंबर 2 कोती नंबर 3 कोती यादों के पुराने एल्बम में छुपा के रखे हमने वो दिन అంటూ అనిపించిన ఆ నవ్వు నేనే మరి కాదా बचा के रखे हमने वो दिन ना किसी मंजिल की फिकर थी जिंदगी जीने की उम्र थी दोस्ती और दोस्तों से उधार
क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे। शैतान की संतान थे। అయ్యా వద్దే చిన్న పిల్లయ్య దయచేసి వదిలేందయ్యా నీకు దండం. సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది. वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या मानी मुलायम तेरा। Nothing's gonna change my life for you. You ought to know by now how much I वो गाने बैंड के, कीबोर्ड के और गिटार के दिल थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे। తీరా ఆలోచించి క్లిప్ ఉండే బాగుంది. జంపింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఐడియా రేపుగాడు బెట్టకాయతాడు ఏంటంటే జ్ఞాని అది చెప్పులే మళ్ళీ చేపించినట్టు I
చెప్పు. రోజుకి వస్తా, 3 నెలలు రోజుకి వస్తా కదా. పవన్ కూడా సాక్ష్యం. డూ యూ వాంట్ టు సింగ్? డూ యూ వాంట్ టు డాన్స్? షేక్ హ్యాండ్. Being a good team player, language attitude, critical thinking, and revision skills, etc. Shabash. మన యొక్క విషయాలు ఎలా ఉన్నాయి? దీపక్, వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రో? నేను కటింగ్ మిర్చి. బాగా కట్ చే. పదండి. అయ్యో దేవుడా, ఇక్కడ అవునా? కనబట్టలేదు. చూసిన వాళ్ళకే ఎంతమ్మా రసం? కనిపించట్లేదా? నేను ఫ్రెషర్గా వచ్చినప్పుడు నా జీవితం ఎలా గడుస్తుంది అనుకున్నా. మామ సినిమా పోదాం. బ్యాచ్ రాలేదా? అరే బిర్యానీకి వెళ్దాం. మావా క్రికెట్ ఆడదాం. బయటికి వెళ్దాం, వస్తావా? నాకు ఒక అమ్మాయిని సెట్ చేయరా? మెస్లో ఏం కర్రీ పెట్టారు? మీరు ఎట్టున్నారు? పీడిఎఫ్ రెడీ చేసారా? అమ్మో గ్యాస్ కొట్టడం స్టార్ట్ చేశాడు. అయ్యో పక్కెళ్ళి ఆడుకోరా. స్టంట్ దెబ్బ. ఎలా ఇంత అందంగా పుట్టావు? అసైన్మెంట్ రాసి ఇచ్చేవచ్చు కదా. దోలే ఓవర్ చేయకరా. కాలేజ్ పంపడం. ఓ అమ్మాయి, నీ పేరేంటి? తండ్రి దెబ్బకు నువ్వు అమ్మా జూనియర్ కొంటే బాగుంది. బానే
కానీ ఇంత తొందరగా గడుస్తుంది అనుకోలే. ఇంకొన్ని రోజులు ఉన్నాయనుకునే లోపే కాలేజ్ ముగిసిపోయింది. బెంచ్ మీద నవ్వులతో మొదలైన జర్నీ ఇప్పుడేమో కన్నీళ్ళతో ముగుస్తుంది. నా 4 ఏళ్ల కాలేజ్ జీవితం నాకు 40 ఏళ్ళ జ్ఞాపకాన్ని ఇచ్చింది. అలా మొదలైన నా జీవితం నేను అనుకునే లోపే ముగుస్తుంది. నాకు మళ్ళీ నా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ అవి నా ఆలోచనలోనే మిగిలిపోతాయి. ఇంజనీరింగ్ అప్పుడే అయిపోతుందా, మనం రియలైజే అవ్వలే. కాలేజ్ అనే వర్డ్ లైఫ్లో ఒక ఫేజే కాదు, అది ఒక ప్రపంచంలో ఉండే. ఒకరు లేరు అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది, కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు. క్లాస్లో సైడ్లో టైం పాస్ చేసిన ఫ్రెండ్ అయినా సరే, క్యాంటీన్కి వెళ్దాం మామ బొంక్ చేద్దాం అని చెప్పిన ఫ్రెండ్ కూడా ఒకడే. వారు లేకపోతే ఈ కాలేజ్ లైఫ్ మీనింగే లేదు. రేపు ఎగ్జామ్ అనగా జిరాక్స్ తీసుకునే ఫ్రెండు, లాస్ట్ బెంచ్లో జోక్స్ వేస్తూ క్లాస్ చెప్తున్నప్పుడు ఇరిటేట్ చేస్తున్న ఫ్రెండు, ల్యాబ్లో కాపీ కొడితే అరే నువ్వే కాపీ కొడుతున్నావని కవర్ చేసే ఫ్రెండు, వీళ్ళందరూ లైఫ్లో లెజెండ్స్ రా. ఇవన్నీ కొన్ని రోజుల్లో హిస్టరీ అవుతాయి. అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ వేసే ముందు ఒక మూమెంట్ తీసుకొని అందరినీ గుర్తు చేసుకుంది. ఆ ఒక్కరూ లేరు అనే ఫీలింగ్ వచ్చే ముందు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. నాకు తెలియకుండానే రేపు కాలేజ్ లేదంట మామా అనే రోజు నుంచి రేపటి నుంచి ఇంకా కాలేజ్ ఉండదంట మామా అనే రోజుకి వచ్చేసాను. అండ్ మేము ఈ కాలేజీలో గడిపిన 365 రోజులు బాగున్నాయి. మేము అర్థం కాకుండా రాసే నోట్సులు, ఎంత రాసినా తరగని రికార్డులు, ఇంగ్లీష్ రాకపోయినా ఏదో మేనేజ్ చేసే చెప్పే సెమినార్లు, లాస్ట్ బెంచ్లో కూర్చొని కంప్లీట్ చేసే లంచ్ బాక్సులు, కాలేజ్లో హడావిడిగా జరిగిన ఫంక్షన్లు, అసలు ఎలాంటి ప్లాన్స్ లేకుండా వెళ్ళే కాలేజ్ ట్రిప్స్. లాస్ట్ బెంచ్లో స్టార్ట్ అయిన మన జర్నీ గ్రాడ్యుయేషన్ స్టేజ్ వరకు వచ్చిందా. 4 years అని చెప్పడం ఈజీ, కానీ ఆ 4 yearsలో మజానే వేరు. నీ ఎదలో ఎన్నో కథలు, నీ మదిలో మౌనం, నీ ఎదలో ఎన్నో కథలు, నీ మదిలో మౌనం, కన్నుల చేరే తరుణములో వెన్నెలవానై స్నేహం, నీ ఎదలో ఎన్నో కథలు, నీ మదిలో మౌనం. చదువుకోవాలంటే ఏమైనా చదువుకోవచ్చురా, ఆన్లైన్ డిస్టెన్స్. కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు సార్? మన లైఫ్లో కొంతమంది దోస్తుగాలు ఉంటారు, వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈయన దొరుకుతారు, నాకైతే ఈయన దొరికారు. ఫోటో తీసుకుందాం రా, ఫైనల్ ఫోటో రా. నాలుగు సంవత్సరాలు, 40 సబ్జెక్టులు, 1400 రోజులు,
చదివినా చదవకపోయినా మమ్మల్ని అర్థం చేసుకున్న సీనియర్స్, అపార్థం చేసుకున్న టీచర్స్, కలిసి ఉన్న క్లాస్మేట్స్, కలిసి ఉందామనుకున్న బెంచ్మేట్స్, రూమ్మేట్స్. చాలాసార్లు మళ్ళీ వెళ్ళాలా ఈరోజు కూడా అనిపించే దగ్గర నుండి మళ్ళీ ఇంకెప్పుడు వెళ్దాం అనిపించే క్లాస్ రూము, మేము కదిపితే కానీ కదలని బెంచీలు, ఖాళీ అయిన క్యాంటీన్ కుర్చీలు, కూర్చున్న గోడలు, గొడవ పని మనుషులు, కొన్ని ఇటుకలతో కట్టుకున్న కాలేజీలోనే ఇన్ని ఉన్నాయి. ఇంకెన్ని ఇటుకలతో మేము ఇల్లు కట్టుకున్నా ఇన్ని జ్ఞాపకాలు ఉండవేమో. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సర్దుకున్న ప్రతి వస్తువు ఏదో ఒకలాగా ఇక్కడ ప్రతి మనిషిని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇన్ని రోజులు పుస్తకాలు మాత్రం మోసిన భుజాలు ఈ రోజు నుంచి ఇన్ని జ్ఞాపకాలు మోయాలి. ప్రతిసారి బరువు అనిపించేవి, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది.